ఫ్రెండ్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉన్న ఒక సాంగ్ ఉంది కదా! 'నా ప్రాణమా' అని. ఆ సాంగ్ మీదైతే ఎడిటింగ్ అయితే చేషిన. ఇది ఒక ట్రెండింగ్ రేషియోలో ఒకటి ఉంటది. అందులో ఒక 5, 6 ఫోటోస్ అయితే పెట్టాను. ఇంకోటి ఇక్కడ నేను ఆ వీడియో కూడా చూపిస్తున్నా చూడండి ఇది. ఓకే. ట్రెండింగ్ రేషియో ఇది. బాగా అనిపించింది నాకు. ఇదే డెమో వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పెట్టాను. వీలుంటే చెక్ చేయండి. ఇంకోటి ఒకటే ఫోటోతోటి ఇక్కడ చూపిస్తున్నా ఇది. చాలా బాగా అయితే ఉంటది రెండైతే. వీలుంటే మీకు ఏదైతే బెటర్‌గా అనిపిస్తదో అది మీరు యూజ్ చేసుకోవచ్చు. ట్రెండింగ్ సాంగ్ కాబట్టి చెప్తున్నాను. అండ్ నేను మీకు చెప్తాను. మీకు ముందు ముందు చెప్తాను. ఇక్కడ నేను మీకు డెమో అయితే ఏం చూపించలేను. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కాబట్టి మళ్ళీ ఎందుకు బోరింగ్‌గా. ఓకే. ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సిన ఫాంట్స్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒక 2 ఫాంట్స్ అయితే యూజ్ చేసిన. ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఇంతకుముందు ఉన్న ఫాంట్ ఉంటే ఏం యాడ్ చేయొద్దు. యాడ్ చేసి ఉంటే ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మీరు యాడ్ చేసుకోవాలి. అది కూడా తెలియకపోతే మీరు చాలా వీడియోస్‌లో చెప్పాను. అయినా కూడా తెలియకపోతే ఇన్‌స్టాగ్రామ్ హైలైట్‌లో పెట్టాను. చెక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు నేను ఫస్ట్ ట్రెండింగ్ రేషియోలో ఏదైతే వీడియో ఉందో, ఆ వీడియో మీకు నేను చూపిస్తాను. ఒక ఐడియా కూడా వచ్చేస్తుంది మీకు. ఓకే. మీరు ఈజీగా చేసుకుని కూడా మీకు పెద్ద ఇది కాదు. ఓకే. దాన్ని ఓపెన్ చేస్తున్నా. ఓకే. 2లో కెమెరా యూజ్ చేసినా కాబట్టి ఫస్ట్ ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుంటున్నా. ఆన్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లో వర్డ్స్ తోటే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను స్టార్టింగ్‌లో వేరేలాగా పెట్టాను అది. నాకు ఇక్కడ చూడండి ఇది రివీల్ చేస్తే ఇలా రివీల్ లాగా వస్తుంది. ఏదో నచ్చకపోవడంతో అది తీసేసినాలే గానీ, ఇంకోటి నేను హార్ట్ సింబల్ పెడదామని అనుకున్నా. మీరు పెడతామని అనుకుంటే పెట్టుకోండి. లేకపోతే వదిలేసేయండి. ఓకే. తర్వాత ఇక్కడ నుంచి మనకు మెయిన్ ఫోటోస్ అయితే స్టార్ట్ అవుతది. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తాను. ఈ ఫోటో బ్యాక్‌గ్రౌండ్ నచ్చకపోతే కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నేను డిస్క్రిప్షన్‌లో మీకు ఇంకో ఫోటో కూడా ఇస్తాను. అది నాకు బాగా నచ్చింది. ఆహ్, మీరు పెడదామని అనుకుంటే పెట్టుకోండి ఇది. దీన్ని కాపీ చేసుకున్నా. యాడ్ చేసి కాపీ చేసి ఆ ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ ఇక్కడ ఈ యారో క్లిక్ చేసి ఇవన్నీ ఆఫ్ చేసి కలర్ ఆప్షన్ మాత్రమే ఉంచి పేస్ట్ చేస్తే ఇలా అయితే ఉంటది. ఇది ఎందుకు ఇలా ఉందంటే ఇది రొటేషన్‌లో ఉంది కాబట్టి అలా కనిపిస్తుంది. దీన్ని మీరు ఇలా రొటేషన్ చేసుకోవాలి. తక్కువ చేసుకోవాలి. సారీ ఇలా కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. ఓకే. అండ్ దీని ఓపాసిటీ కాదు సాచురేషన్, వైబ్రేషన్ అది చేసుకుంటే సెట్ అయిపోతది. నేను వీలుంటే పెడతానది. లేకపోతే మీరు పింట్రెస్ట్ యాప్ అయితే మాక్సిమం చాలామంది దగ్గర ఉంది. లేకపోతే మీరు పింట్రెస్ట్ యాప్ అయితే ప్లే స్టోర్ నుంచి లేకపోతే యాపిల్ స్టోర్ నుంచి ఇన్‌స్టాల్ చేసి అందులో మీరు స్కై బ్యాక్‌గ్రౌండ్ అని సెర్చ్ చేస్తే మీకు చాలా రకాల బ్యాక్‌గ్రౌండ్ వస్తది. 1, 2 కాదు చాలా వస్తది. ఓకే. మీరు ట్రై చేద్దామంటే ట్రై చేయండి. బాగా అనిపిస్తది మీకు. యూజ్ కూడా అవ్వచ్చు మీకు కాబట్టి చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు మనమైతే ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ఇప్పుడు ఫోటో చేంజ్ చేయాలంటే కూడా పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. కింద ప్లస్‌గా ఇక్కడ నుంచి ఫోటోని రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఇలా కాకపోతే ఇంతకుముందు నేను ఏ ప్రాసెస్ అయితే చెప్పానో ఆ ప్రాసెస్ ట్రై చేయండి. ఇది బాగా అనిపించింది నాకు. అండ్ ఇంకోటి ఒక్క ఫోటోది కూడా చూపిస్తాను నేను. డోంట్ వర్రీ. ఓకే. అది కూడా బాగానే ఉంటది. ఓకే. బ్యాక్ వచ్చి ఇంకోటి ఈ సింగిల్ ఫోటోది కూడా బాగా అనిపించింది. ఇది పెడదామంటే ఇది పెట్టుకోండి. ఇందులో బర్డ్స్ వీడియో కూడా ఉంటది. ఇది కూడా కెమెరా ఆన్ చేసుకోవాలి. ఇందులో కూడా కెమెరా ఉంటది. మీకు నచ్చితే ఇది ట్రై చేయండి. ఇది కీ యానిమేషన్ బేస్ బాగా అనిపించింది నాకు. ట్రై చేసుకోవచ్చు మీరు వీలుంటే. ఓకే. ఫాంట్స్ అయితే ఈ వీడియో కింద ఇస్తాను. అవి మీరు యాడ్ చేసుకోండి. మాక్సిమం ఈ ఫోటో నేను చేంజ్ చేసి చూపిస్తాను. కింద ప్లస్ సెకండ్ నాకు నచ్చిన ఫోటో ఒకటి యాడ్ చేస్తాను. ఓకే. చూద్దాం. ఇలా బెటర్‌గా సెట్ చేసుకుందాం. సెట్ చేపిస్తాను కూడా మీరు వెయిట్ చేయండి. ఒక మంచి ఫోటో తీసుకుందాం. మంచి ఫోటో అంటే మీ ఫోటో ఉంటది కదా! ఏదో ఒకటి తీసుకోండి. ఈ ఫోటో ఉంది. దీన్ని కాపీ చేసి ఈ ఫోటో ప్లేస్‌లో ఇలా అవి అన్నీ ఆఫ్ చేసి ఇలా పెడుతున్నాను. సెట్ అయింది చూడండి. బాగా అనిపించింది. మీరు ఎలా సెట్ చేసుకుంటారో అలా సెట్ అవుతుంది. మీది సెట్ చేసి బట్టి ఉంటది కాబట్టి అది చూసుకోండి. తర్వాత వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. బాగానే ఉంటది కాబట్టి ట్రై చేయండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. జై హింద్.